ఆంధ్రప్రదేశ్లో ఈ 40 రోజుల్లో ఉయ్యాల్లో ఉన్న 5 నెలల పాప దగ్గర నుంచి మొదలుపెట్టి విపరీతమైన అత్యాచారాలు, చివరికి బర్రెల మీద కూడా హత్యలు చెప్పక్కర్లేండి, రోడ్డు మీద నరికేస్తున్నారు. దాడులు చెప్పక్కర్లే, ఆస్తుల విధ్వంసం చెప్పక్కర్లే. మొత్తం పోలీసుల దారుణమైన వైఫల్యం గురించి చెప్పక్కర్లే. ఇన్ని జరుగుతూ ఉంటే కనీసం స్పందించాల్సినటువంటి ఇదే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, సరే పవన్ కళ్యాణ్ ఆయన మాటలకు చేతులకు సంబంధం ఉండదు, ఆయన ఊపుడు ఇంత, అవసరమైనప్పుడు ఊపాల్సింది గింతగానే ఊపడు. నేను ఆయన గురించి మాట్లాడి వేస్తలేండి. మరి బీజేపీకి ఏమైంది? కూటమిలో ఉన్నారు, వాళ్ళకేమైంది? పైపెచ్చు వీళ్ళ ప్రభుత్వమే కదా ఎన్డీఏ అంటే. మరి అందుకని చెప్పి వాటి మీద స్పందిస్తే ఎక్కడ మనకి చుట్టుకున్నాయని చెప్పి అనుకున్నారా, ఏమనుకున్నారో తెలియదు. కనీసం నోరు తెరిచి మాట్లాడలేకపోయారా స్వామి వాళ్ళు కూడా. అలా స్పందించలేకపోవడమే కాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి అన్ని విషయాలను కంప్లైంట్ చేసుకుంటూ ఒక లేఖ రాస్తే దాని మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలట. ఏం చేసుకోవాలి మేడం? ఏం చేసుకోవాలని ఆత్మ పరిశీలన? ఇంకో 100 మంది 200 మంది రోడ్డు మీద నరికేసుకుంటూ పోయిన తర్వాత రాయాలా? వీళ్ళందరూ బీజేపీలో ఉండడం ఎందుకో, మరి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుంటే అయిపోతుంది కదా. దీనికి సపరేట్గా ఇంకో పార్టీ ఎందుకు? గొప్ప గొప్ప లీడర్లు కర్మ. జనాలకైనా అట్లాంటి వాళ్ళే కావాలి. ఒక స్టెబిలిటీ ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక ఐడియాలజీ ఉండదు. జనాలకైనా వాళ్ళకి కావాలి. మనం ఏం మొత్తుకుంటే ఏముంది? మనలాంటి వాళ్ళు ఒక గ్రూప్ కోసమే అని చెప్పి మనం మొత్తుకోక తప్పదు కాబట్టి మొత్తుకోలేము. జనానికి మరి కనీసం వాళ్ళకి ఆలోచించే టైం ఓపిక కూడా ఉన్నట్లేదు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వినుకోండి వచ్చినప్పుడు ఒక జాతీయ మీడియా జగన్ గారిని అదే అడిగితే ఓవరాల్గా మరి బీజేపీ కూడా మౌనంగానే ఉంది, మీరు రాసిన లేఖ మీద కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అని చెప్పి ఇట్లా అడిగినప్పుడు క్లియర్గా జగన్ చెప్పారు, బీజేపీ సిగ్గుపడాలి. ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కంట్రోల్ చేయలేక కనీసం ఆ సెంట్రల్ సంస్థలతో విచారణ చేయించాలి కదా. ఇన్ని జరుగుతూ ఉంటే మేము ప్రధాని హోంశాఖ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ కూడా కోరాం. ఈ అన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. మరి వీళ్ళ కూటమిలో ఉన్నారు వీళ్ళు, కానీ బీజేపీ కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అని చెబుతూనే జగన్ గారు రాష్ట్రపతి పాలన కూడా డిమాండ్ చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతున్న ఈ ప్రభుత్వం ఉండొద్దు, సో మేము రాష్ట్రపతి పాలన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిమాండ్ కూడా చేశారు. సో అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా వాయిస్ వినిపిస్తామన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ వాయిస్ను వినిపించే అవకాశం స్పీకర్ ఇవ్వరు, అధికార పక్షం ఇవ్వదు. తర్వాత ఢిల్లీ వెళ్ళి 24వ తేదీ ధర్నా చేస్తాం, నిరసన చేస్తాం అంటున్నారు. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూడాలి. కనీసం ఇప్పటికైనా రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వం కాసింత పనిచేయడం మొదలు పెడతారేమో, అది కూడా చూడాల్సిన అంశమే.